లేనప్పుడు డాన్స్ చేసావంటే వేరే ఎవడకో హింట్ ఇచ్చావు రమ్మని అంతేగా. ఏమండి ఇంత సాడిస్ట్ ఏంటండి మీరు? సాడిస్ట్ కాదే పిచ్చ ముఖమా, ప్రేమ. అవునా? నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవడీడు? ట్రైలర్ అండి. ట్రైలరా? ఏది సినిమా చూపించి ఏ సినిమా ట్రైలర్ ఇది? ఏమండి సినిమా ట్రైలర్ కాదు, బట్టలు కొలతలు తీసుకోవడానికి. ఏమంటారండి? ట్రైలర్ కాదురా రే, టైలర్. టైలర్ అదే మీరు అన్నదే. అదే ఏమన్నాను? ట్రైలర్. దేనికి వచ్చావు నువ్వు? మేడం కొలతలు అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటాడుగా. లేదండి మీరు ఉన్నప్పుడే వచ్చాడంటే లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? మీరు ఉన్నారని పిలిపించాను. అవునా? తీసుకో మేడం. ఆగు, ఇట్లా నువ్వు ఇద్దరు కలిసే తీసుకోద్దా. ఎంత ఉంది? 58. 32 తీసే, మిగిలిన దాని సైజు. ఎంత ఉంది? 54 ఉంది. ఎంత ఇస్తావు? 30 తీస్తాను. అంటే నీ కొలతాడికి తెలుసు అన్నమాట. ఇంతకు ముందే చూశాడన్నమాట. నా కొలత నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది సార్. అంటే ఏం చూపించావు ఇప్పుడు? నేనేం చూపించలేదండి. నువ్వు పోరా ఇక్కడి నుంచే, పో ఇక్కడి నుంచే. పోయా. భలే యాక్ట్ చేస్తా ఉండవుగా నువ్వు. అంటే ఏది టైలర్ అను? ట్రైలర్. నువ్వు. నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథి దిగాం ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్ అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. అడిగింది మీ అమ్మాయా అని. ఏంది ఎట్టా కనిపిస్తా ఉంటాను? నా పెండ్ల మీదే. సర్లే ఈరోజు వచ్చాం, మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము, పోయా. ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు, నేను తినడానికి ఏం మిగల్తారు. పండు పండి పని చూసుకోండి, వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నేను చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఇక్కడ చూపించబాకు, సంసారం ఇదే. ఓకే తెలుసు. ప్రతి స్కిట్ లో ఇదే అవ్వారు నీకు, వేరే ఏవలేదు నీకు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటాను. ఎవరు ఇంటికి వచ్చిన డోర్ తీయబాకు. అలాగేనండి. ఎవరు వచ్చినా తీయబాకు. తీయనండి. అర్థమైందా? అర్థమైందండి. బాయ్ బాయ్. అంటే వెళ్తానగానే వెళ్ళిపోమన్నావు అంటే ఎవడికో ఇంటి ఇచ్చావు, ఎవడికో డేట్ ఇచ్చావుగా. మీరు వెళ్తా అన్నారు కదండి. ఏడు అమ్మో దీని యాక్టింగ్. మీరు వెళ్తా అన్నారు కదండి. డోర్ వేసుకో. అలాగేనండి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు, అమ్మా పాలు తీసావుగా. ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంది? అంటే పాలోడానే తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడా? ఇప్పుడు నుంచి నడుస్తుంది. అంటే పాలు బాగుంటాయని చెప్పాను. ఎట్టా కాదు, ఎవరు వచ్చినా తీమాకు. ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీయమని అనుకో, టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు మీరు తీస్తాను వస్తాను. నేను రాను పో బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావా లేదా? అమ్మో మా ఆయన ఎవరితో మాట్లాడదని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దా మొగుడికి పరాయుడికి తేడా లేదా నీకు? అంటే మీరు ఇలా అన్నారు కదా, కనపడలేదు. ఎవరు వచ్చినా తీబాకు. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఏమండి ఇక మీరు ఇలా రావద్దండి. ఏమండి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థ్యాంక్స్ అండి. అరే చాలా బాగుంది. అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్లండి. ఓ దాని పేరు కూడా పప్పియా? ఎస్ పప్పి అండి. అరే అయ్యో అయ్యో ఎంత క్యూట్ గా ఉంది ఏంటి. మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పే, దీని పేరు పప్పే. క్యూట్ గా ఉన్నారు. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? షాపింగ్ కి వెళ్తాను. ఓకే ఓకే బై. రండి షాపింగ్ వెళ్తున్నారు ఆవిడ. షాపింగ్. అమ్మో మా ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ మారిపోయింది.
వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? సర్లే, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను. అలా ఆయన ఫోన్ చేయాలి ఇప్పుడు. హలో హలో అలా ఆయన హలో ఎవరు? ఎవరు ఏంటి నువ్వెవరు? ఏ నా పప్పి అదే. నీ పప్పియా? ఆ, లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? ఏయ్, ఆమె తెస్తాడా? మా వాడు స్నానం చేస్తాడు, బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవడో చేంజ్ ఏంది నా పప్పికి? నీ పప్పి అంటే మా పప్పి. ఏయ్, నా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటావేంద్రా? ఎవడు రాడు? పప్పి నాదని అంటున్నాడు. ఈ పప్పి పాత వండరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు పప్పినాడు, అవదని చెప్పు. ఇగో పప్పింది ఎవడో అవ్వదు, పప్పి మాది ఇప్పుడు. ఏ మీదెందుకు అవుతా? నాదే పప్పి. వెళ్తే ఏంట్రాడు? రే పప్పిని 10,000 తెచ్చుకున్నావు, 10,000 పెట్టుకుని అర్థమైందా? ఊరే 10,000కి ఏంద్రా? 10,000 అంటే ముందు 15,000 అంటే మేమే బేరోడు 10,000 తెచ్చుకున్నాం. ఊరే బేరం ఏంద్రా? అది నా పప్పిరా. అరే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మా దగ్గర ఉంటుంది పప్పి, ఓకేనా? ఊరే ఏం అది మాట్లాడుతున్నా? చెప్పు. పప్పి రే. ఇదిగో బాబు, నువ్వేమన్నా చేసుకో, పప్పి మాత్రం నైట్ మాతోనే ఉండాలి. ఊరే వాడిని నైట్ చేసుకో. అది నా పప్పి రా. ఊరే పప్పి డార్లింగ్. రాంప్రసాద్, ఏ మాటగా మాట చెప్పుకోగానే పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాలబట్ట గడికి ఆ 6 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉంటారా? థ్యాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా నేనంతా నా మూతి నాకేసింది ఇది. మూతి నాకడ వేద్దురా. పప్పి నీ మూతి నాకిందా? అవును. కింద నీ స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా నాకింది పప్పి. పప్పికి మీరు తానం చేయడం వేద్దురా. ఏం చేస్తున్నారా? కొంచెంసేపు అలాగా దా 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 పప్పి రా 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 అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేనేం చేయను ఇక్కడ. నేను వస్తాను, ఇద్దరం రా చేద్దాం. రా రా పప్పి 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 ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు, నా దగ్గర ఉండు. వాడికి పప్పి, ఏయ్, పప్పి. పప్పిదా నా పక్కన పడుకో, నన్ను హగ్ చేసుకో. ఒరే వదిలేయండిరా. ఒరే ఓ, పప్పి మూతి నాకొద్దు. అమ్మో, నేను షాపింగ్ నుంచి వచ్చింది, ఈయనకి చెప్పి నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? రావట్లేదు. ఇంతలోనే మొత్తం తిరిగి వచ్చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? పేరు తెగించావా నువ్వు? ఇంట్లో వాడు సరిపోదా నీకు? సరిపోదా? 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 అలా కొడతారండి. ఎలా కొడతారండి సార్? పప్పి గారు ఏమైంది? పప్పి గారు! మా ఆయన నన్ను కొడుతున్నాడు. సార్ ఓదార్చండి. లోపల సరిపోలేదు, ఇంకా ఓదార్చింది మీకు. నీకు సరిపోలేదేమో చెప్పుతానా? సార్, 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 సార్. ఆపొద్దు. ఒక 6 నెలలు పడి కొడతారండి సార్. అంతా టచ్ అయిపోయారు అద్దరు నీకు అప్పుడే. ఏం ప్రాబ్లం ఏంటి సార్? ఏంటి సార్? ప్రాబ్లం ఏంటా? ఆ. ఏం మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రావడం ఏంటి సార్? పప్పి సార్. పప్పి పప్పి గురించే మాట్లాడుతూ ఉండా. మా పప్పి లేదు సార్. మీ పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండిరా. 10,000 ఇచ్చావు. 10,000 పప్పి ఆ పప్పికి సార్ ఇది. 10,000 ఇచ్చారా నీకు? ఆ? ఇవ్వలేదు. ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పి. అయ్యో అనవసరం కొట్టారు పాపం. మీరే ఆడబోతుందండి. ఏంటి సార్ చూసుకోరు కదా సార్? తీసుకోవాలి కదా సార్. చూసుకున్నాగా ఇప్పుడే ఇప్పుడే చూసాగా. జాగ్రత్తగా ఉంటాం. పప్పి దా నువ్వు వచ్చి. సరే. పప్పి నువ్వు కదమ్మా. మీరు కాదమ్మా. మీరు ఎక్కడ ఉంటే డేంజరేరా. ఏ స్కిట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడెవడతో అంటారు. సార్ సార్ మీ పప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు 10,000 ఇచ్చి వెళ్ళండి. 10,000 ఇచ్చండి. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? నశించాలి 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? రే మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని.
నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంటి వెళ్ళిపోతారు? దీపికా పడుకుని నువ్వు ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. మరి రమ్మాలా నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ లో బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవుపట్ల అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా, బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్, కరెక్ట్గా లేదు, మొహమే పడింది. కరెక్ట్గా చేసావుగా. తండ్రి కవిత ఎవరికి ఉంటుంది చెప్పు కొడుకు మీద కోపం. అంతేలే. మన యంగ్స్టర్స్ కి, మన కమెడియన్స్ అందరికి బాగా ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఒకసారి ఫోన్ చేసి సుడిగాలి అంటే చాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నమస్తే సార్, సునీల్ గారు. మన సుధీర్ అని పెట్టేశారా? బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవం ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో మీడియా అండి? మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన తెలుసు ఉన్నారు. హలో నమస్తే సార్. మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకుపోలేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా, రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు? చూసుకుంటే కనుక ఈ రోజున సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుధీర్ గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి నిర్ణయం చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందనండి. ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ప్రాణాలు అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదన్నమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే చాలా నుంచి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి పరిణామాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందనండి. ఏంటి సార్ ఉన్సు అంటున్నారు, బుస్ బుస్? ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే. చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి. సుధీర్గాడు నశించాలి. సుధీర్గా నశించాలి. అయితే పట్టపగలే ఆమర నినాదం చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో, ఎలా ఒక్కసారి ఆలోచిస్తుంటే మనసు నుంచి లోపల నుంచి చేస్తున్నారు. చెప్పండి నేను స్పందన. అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా లేదు అనే విధంగా మాట్లాడకుండా మీడియాను తోసేస్తాడు. మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయండి సార్ అంటున్నా. ఏం చెప్పాను? ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును, అది చేయడు ఇంకా జైను అగో అది ఆవిడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా. ఇప్పుడే మందు వద్దని చెప్పానంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా. ఇల్లు ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మధ్యలో మళ్ళీ పొద్దున్న వస్తుంది. అది
ముందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. నేను ఎక్కడ సుధీర్ గారు ఒప్పుకున్నా ఇంతకు ముందు ఇలాగే చేసేవారు మీరు. నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్, ఇంక అమ్మాయిని చూడటమా. ఏంటి బాబు అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళారని చెప్పి, అన్నం చేశారని చెప్పి, ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా చేసే సమస్యలో ఆయన మరొకసారి నశించి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెమెరా మర్చిపోయారు మళ్ళీ మాకు ఇదో టార్చర్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. రే పడుకోండి తినిపారు దెబ్బరు ఏం ఉంచకుండా. పడుకో. హలో ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే ఫోన్ చేస్తాను. పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాడు, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ, ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గా నన్ను గోకుతున్నాడు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పాడు. అలా కాదమ్మా అని తొప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయిల దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బులకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా? రాంప్రసాద్ అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు అన్నీ ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్. 12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారు. అలాగే. సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచిని కూడా తాకున్నప్పుడు ఫిష్ ఎందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి సార్ మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా. పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి ఉండండి. కాలుతో తొక్కిసేవారు అది పర్లేదు, తేడా ఉంది దానికి. అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు. ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు. ఏం మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్, మీడియా మీద చేస్తా అంటే టెన్షన్ లోనే. సారీ సార్, నాకు క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు, వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ధి అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోడు సార్, ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు, నెక్స్ట్ నేను. ఆయన సంగతి పక్కన పెట్టు, ఆయన మంచోళ్ళే. మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని. పట్టుకోండి ఒకసారి. ఆయన అడగండి సార్. ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా? తీసుకున్నా మీరేంట్రా అక్కడ వస్తా సార్? మీరు ఎంత ఇచ్చారా నీకు? సార్ చిన్న డౌట్, చెప్పండి. హెయిర్కి ఏం వాడతారు సార్? మళ్ళీ తాళం వేసాడు రా, ఏం చేద్దాం? పాత ఫార్మాటే. నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను, నేను ఇక్కడ వెయిట్ చేయి. వెళ్ళు. చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను. కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం సార్ పార్టీ చేసుకుని ఎదురు చూడండి. ఏదో పంచలే మాకు రాస్కల్. 4 నెలలు అయింది కనిపించట్లేదా? ఎన్ని 4 అంట కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచలు వేయొద్దని చెప్పాను నీకు. నానిపోయిన పంచలా?
తగల ఇంట్లోకి. థ్యాంక్ యూ సార్. ఆ, నువ్వు ఒంగోని ఆశీర్వాదం తీసుకో. సరే సార్ సడన్ అంత ప్రేమ వచ్చింది. రావరాలా నీ చేతి రింగు నీ మెల్లో చైన్ వచ్చింది. ఏంటి సార్? ఏ? అది కాదు సార్, నేను డబ్బు మనిషినే, డబ్బునే ప్రేమిస్తా. అది కాదు సార్, మేము ఒకసారి ఏది లేదు? ఏంది? ఏ రెంట్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తారు మీరు? ఏంది లేదు? దొరికిపోయారు. నాకు రోల్డ్ గోల్ అంట కడతారా? యాదవ్ అన్నారు, అదవల్లారా? నాకు ఇదే కావాలి. ఇది మీ రూమే కదా? నేను పెట్టుకున్నారా రూము అంతా ఎవరా ఇదే? మా చెల్లి సార్, మా చెల్లి సార్. చెల్లి. మీ చెల్లిని ఎక్కడో చూచానా? చూశాను మీ చెల్లిని చూశాను నేను. ఎక్కడ చూసారు సార్? మీ చెల్లి మా చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. అవును సార్, మా చెల్లి పెట్టింది. ఇంకెక్కడో చూచానే. ఏం లేదు సార్. హలో చెల్లమ్మా, వస్తానమ్మా, నీ పెళ్లి ఎన్నో చేస్తానమ్మా, నా కోసం రాత్రిపూట కష్టపడద్దమ్మా. మీ నేను ఉన్నా- చెల్లా? మా చెల్లి అండి. మాంటగారు పక్కన మాడతావా? మా చెల్లి మాడతాండి మీతో. ఎందుకు ఒకసారి సార్. బాగుంది. నవ్వు ఎందుకురా వాడు ఒక నవ్వు నవ్వుతున్నాడు. హలో హలో సార్, నమస్కారం అండి. బాగుండవమ్మా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్. మా అన్నయ్య ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు కలు. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? 35. మీకు పెళ్ళైందా అండి? అయిపోయిందే. మ్యాటర్ వీకెండ్ గా. నువ్వు కష్టపడు, అమ్మాయిని కష్టపడమను. అరే బావా, ఇది మందు, ఓకే. ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. చంపేస్తారా? ఎవడదే? బౌ, బౌ. పిల్లి పిల్లే పిల్లే. పిల్లట. Cheers. ఇచ్చారా? రండి సార్. ఏంటది? ఇదిగోండి, ఇది నాది. ఇది నాది. థమ్స్ అప్. ఆ. ఇది మీది. మీది. కోకోకోలా. ఫస్ట్ నువ్వు తాగే. బే. తాగే. నా కోకు పడదు సార్. తాగు, నేను తాగు. thumbs up తాగుతా. తాగు. సార్ మీరు తాగండి సార్. నేను తాగను. మీరు తాగండి సార్. నాకు తెలుసు. సార్ ఎంత అడుగుతున్నానని చంపేస్తారా నన్ను? చంపేయండి. కూల్ డ్రింక్ విషయం కలిపేస్తారా? ఎట్లా కలపడం ఏంటి సార్? ఇన్స్పెక్టర్ రంజిత్ సార్, కుమార్. ఒక ఇన్స్పెక్టర్ ఎవడు సార్? సార్ ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేశానుగా, మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నాను సార్ అది థమ్స్ అప్ సార్. అదే రిలాక్స్. అది ఇష్టమే, అది ఇష్టమే. అది ఏసో కాదు సార్. అది ఏంట్రా ఇది అది ఏంటిది థమ్స్ అప్ సార్. దొరికిపోయారు దొరికిపోయారు థమ్స్ అప్ దొరికిపోయారు. కూల్ డ్రింక్ కూల్ లేదురా కూల్ డ్రింక్ కూల్ లేదురా తాగండి సార్, తాగండి సార్, తాగండి చూడండి సార్, అన్ని థమ్స్ అప్పే. ఇది విషయమే. చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు పాపం పసిగందుల మీద నింద వాళ్ళు పసికందులంటే కసికందులో మీకు తెలీదా? నాకు తెలుసు నీకు కూడా తెలుసు కదా అవన్నీ ఎందుకు ఇవే? జాగ్రత్తగా ఉండండి ఓకేనా న్యాయం చేయమంటే ఏంటి ఇలా పులిహార కలిపి వెళ్ళిపోయాడు? ఎవరు సార్ ఫోను? ఎవరు నీకెందుకమ్మా? నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు. నవ్వుతుడు. హలో, హలో, ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అన్ని. ఆడు చాలా మంచోడు యాక్చువల్లీ, సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపు పొద్దున్న ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది సార్, మీరు ఫోన్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటది కదా మీ చెల్లి? అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్, 5,000 ఇస్తాను. అది 5,000? సరే నేను ఇస్తానులే. సరే సార్. అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ నేను వస్తుంది. ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పా కదా, నేను చేస్తాలే పో. హలో, నైట్ ఖాళీయా? ఖాళీగానే ఉండండి, ఖాళీగానే ఉండండి. హలో, సరే ఫోన్ పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ. సరే ఈ నాటకాలు ఆడద్దు, నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. ప్లాన్ 2. 5,000. హలో, వచ్చే ఇంట్లో ఎవరు లేరు రా, ఇద్దరం ఉన్నాం. కొప్పున పూలెట్టుకుని
బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మా ఇదంతా బాబడి బెళ్ళట్టుకుని మామిడి మా ఓనర్ చూడలేదుగా? ఎవరు చూడలేదు కదా? చూడలేదు. ఎవరు చూడలేదు కదా? హలో, పోగొట్లేడు రమ్మనండి. మనోజ్ కుమార్, ఇక్కడ అమ్మాయిని తెచ్చుకోనే. హలో, ఫాస్ట్గా రండి. మళ్ళీ ఏమైంది? ఇంట్లో నేను టైం చూసి అమ్మాయిని తెచ్చుకున్నారు సార్. సార్ అమ్మాయిని తెచ్చుకున్నారా? ఎక్కడ? కమాన్ కమాన్. సార్ ఆ గదిలోకి వెళ్ళండి సార్, ప్లీజ్. ఆ గదిలోకి వెళ్ళదు ప్లీజ్ సార్. ఆ గదిలోకి వెళ్ళింది. గదిలో ఎవరు లేరు సార్, ప్లీజ్. బయటికి రండి. దొరికేసిందా? దొరికేసిందా? ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు అలాగా? ఎలా చేస్తారు? ఏ సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్, అది అమ్మాయి కాదు సార్. చూడండి, మా ఫ్రెండ్ సన్నీ గాడు. ఊరుకోండి సార్, మాట వస్తే మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకుని అని చెప్పి లోపలికి వెళ్ళాం. ఈ లోపు మీరేమో అమ్మాయి అమ్మాయి అని చెప్పి పోలీసు వాళ్ళు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్. ఓకే, ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో, రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో హలో, నాకు డైవర్స్ కావాలి. ఎందుకో మీరు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అదే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ? ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మాయ్యా? ఆ, మా అన్నయ్య? ఆ. మా అన్నయ్య అలాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసన తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? మీరు అలా మాటికి మా అన్నయ్య మీద కానీ మా అన్నయ్య ఫ్రెండ్ మీద కానీ సీరియస్ అయితే నేను మీతో మాట్లాడను. వద్దు వద్దు, మీ అన్నయ్య సుధీర్ మంచోడు. మా అన్నయ్యకు 10,000 ఇవ్వచ్చు కదా? ఏ 10,000 లేవో? పర్లేదు, ఎంత ఉన్నది ఇచ్చేయండి. ఏమన్నావో? ఎంత ఉంటే అంత చూస్తున్నాను సార్. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తుంది, మీరు ఫోన్ ఇస్తారా? నువ్వు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావేంటి? వేరే టైంలో మాట్లాడలేవు అంటే నువ్వు? మా చెల్లి నైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్, ఫస్ట్ టైం ఎవరితో మా డౌట్ వస్తుంది మా చెల్లి మీద. ఏమో ఎవరితో ఎంతగారితో మాట్లాడుతుందో. ఎవడో మనసు కొల్లగొట్టాడో, అది పుట్టింటాడో, మీ చెల్లి తగ్గవాడు చూసి పెళ్లి చేయిపో, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో హలో, చెప్పు, ఐ లవ్ యూ. బాయ్. హలో, ఇప్పుడు అమ్మ వచ్చిన అబ్బాయి అనుకుంటాడు, మన దేశరా థమ్స్ అప్ అనుకుంటాడు. చాలు సార్. అది మందు కాదులే. ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే? రండి, ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. చేర్చు, ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చారు ఇంటికి. ఎవరో పావనియా? అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే, ఇందాక అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు. సార్ అమ్మాయి అబ్బాయి అని తెలుసు, బాగా రెడీ అయ్యా నువ్వు. ఇవ్వండి సార్, ఈరోజు థమ్స్ అప్ తాగుతుండండి. ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. హలో హలో, నీకేం కావాలి ఇప్పుడు? బాయ్ బాయ్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారు, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో, నన్ను పట్టేస్తున్నాడమ్మా. ఏరా ముసలి కుక్క. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఒళ్ళో పడుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? అమ్మాయికి- ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ ఇస్తారా? నువ్వు మాట్లాడితే మా చెల్లెనే దొబ్బుతావెందుకో? నేను ఆ కళ్ళ ముందు చూశాను, అమ్మాయికి ముద్దు పెట్టావు. సార్ ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, నన్ను ఇదేంటి? హలో, సార్. నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఫోన్ చేస్తావు నువ్వు? ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడి నుంచి మాట్లాడు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇల్లు అడ్రస్ చెప్పవా? బంజారా హిల్స్ తెలుసా? అక్కడ బస్ ఎక్కి విజయవాడ రావాలి, వచ్చి మళ్ళీ గుంటూరు రా. హలో హలో, అగో అక్కడ ఉన్నాడు. హలో హలో, రెంట్ ఇవ్వందా కాక? ఎంత నాటకాలు ఆడతారా మీరు? ఎంత
సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి చేసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి, కత్తితో పొడిచే. ఓ అమ్మ, నీకు పొడిచినా పొడి చేస్తా. కనీసం వద్దరు కూడా అనరు. వచ్చి చాలా హెల్పింగ్ నేచర్. బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? కలిపేసి ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి అబ్బా హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్. చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కమెంట్స్ ఏం పెట్టారు అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది. అన్న దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న లాస్ట్ టైం జోక్ చెప్పవా? అన్న కొనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డే నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి. మా ఫ్యాన్స్ అలా ఉండరు, జెన్యూన్ ఫ్యాన్స్. అబ్బో చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే చెప్పరా. ఒకసారి సెల్ టవర్ దగ్గర రా. ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు నీ ఎంకమ్మ, వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా, సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా. సరే అవగానే ఫోన్ చేస్తా. రేయ్ రాంప్రసాద్, అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడం ఏంట్రా? ఇక్కడ దూకి చచ్చిపోతా. నిజం చెప్తున్నా? పక్కా పక్కా చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసిన మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండీరా సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. సార్ మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్ మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. ఇంకా బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేషారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్. రండి సార్. ఏమైందా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా, కనీసం ఆపాలి కదా. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకేమని చెప్పు. అమ్మో మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి? లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు. టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఫుల్ గా ఏడ్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు. అర్థమైందా? చేసినా చేస్తాడు. లైవ్ జరుగుతుంది కదా. లైవే. ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం. కొంచెం కూడా అని పడుకోవడం అంతే సార్. సడన్ గా ఈ లేకపోయేసరికి నాకు ఒప్పుకోవడం సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంత నేను తొక్కిసారేంటి కాలుతో? ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడికాయలు సుధీర్ సార్. అన్నా సుధీర్ అన్నా, అదిరా ఫ్యాన్ అంటే చూడు. అది అలా నువ్వు సూసైడ్ చేస్తున్నా? అమ్ము ఈడెక్కుతున్నాడేంటి? అన్నా నేను నీకు ఫ్యాన్ అన్నా. అన్నా నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటావు అన్నా? నేను ఉండగా అన్నా నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగిపెట్టి నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను భయం ఇస్తా. పనికి మాలేదని. మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి? అరే ఊపుతున్నాడు ఎవడో టవర్. మీరు కిందకు వచ్చేయండి సార్, నేను సూసైడ్ ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బలుబులు లేవు అన్న, ఒక్క బలుబు అన్నా పెట్టుకుంటాను సార్. ఓకే, అది తీసుకెళ్ళండి. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని. కరెక్ట్ గా 5 లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 5 అన్న లేట్ అవుతుంది అన్న, దూకన్నా. లాగ్ అవుతుంది, దూకే.
అన్నా నువ్వు దూకడం చచ్చిపోవడం పాడి తేవడం లేదన్నా డైరెక్ట్ తిరిగి దూకన్నా తోచేత్తా నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపోంటారండి. సరే కిందరా చెప్పినోడు గ్యారెంటీగా వాడు పగబట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపెట్టాడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి అలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవ్వట్లేదు సార్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న నాకు పెళ్లి అవ్వట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్నా నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా, అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. ఓకే. అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదన్న. పాడన్నా. అడిగా ఎంతమందిని అడిగాను ఒక్కసారి వాడవయ్యా. మీకు కోరస్ మేము ఇస్తాం సార్. రెడీ? అన్నా మొన్న D10 లో మ్యాజిక్ చేసావు కదన్నా, అవును సార్. ఒక్క నిమిషం చేయన్నా ఈ పేపర్ వాడికి ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. చట్టు చెప్పాడు. రెడీ మ్యాజిక్ చూడడానికి అందరూ రెడీగా ఉండండి. రెడీ? అన్నా 1 అన్నా 2 పేపర్ వచ్చేస్తుంది. పేపర్ ఏదన్నా? నేను చేయాలరా మ్యాజిక్. నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వా? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ అని అన్న. ఒక్కసారి ఎలా జోక్గా ఉంది కదా? మాట ఇచ్చిన తప్పితే బాగోదురా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు. తొందరగా ఎక్కువ. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ నువ్వు చచ్చిపోవద్దు సుధీ, నీకెవరితోని పెళ్లి కాలేదని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా ఫ్యాన్స్ అంటే. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడికెత్తాడు. అరే ఒరే అప్పటికే ప్లేస్ లేదా? ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటా. అరే 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 నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసమే కదా నువ్వు దేనికి వచ్చావు? చచ్చిపోవడానికి. చచ్చిపో. అదేంటి నీకేం అమ్మాయి కావాలి నీకు? పెళ్లి కావాలి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్ ది బెస్ట్ అన్న. దిగు. ఏంటి వెళ్ళిపోతుంది? పెళ్ళైన పర్లేదు చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. అరే బావా, రేపు సూసైడ్ ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి, ఇంక పెళ్ళి అవుదేమో. ఇలా సెల్ టవర్ లెక్కాలి. రేయ్, నీళ్లుతో పెట్టుకో స్నానం చేసుకోవచ్చు, నిప్పుతో పెట్టుకో పొయ్యి జలిగించుకోవచ్చు, కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? మా అక్కతో పెట్టుకున్నారా? మా అక్కతో. చిచ్చి, మీ అక్కకి నాకు ఎటువంటి అఫైర్ లేదు. నెట్టింది అఫైర్ గురించి కాదు, మా అక్కతో గొడవ పెట్టుకున్నావు. అక్క నిన్ను వేసేమంది. చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటో కోరుకో. దయచేసి చంపకుండా లేండి సార్, ప్లీజ్ సార్. సరే వెళ్ళిపో. ఏరా, ఆ డైమండ్ ఎక్కడుందో చెప్తావా చస్తావా? చెప్పరా, డైమండ్ ఎక్కడుందో చెప్పు. నిన్ను ఇలా కాదురా, మా అక్క రావాల్సిందే. అక్క గంట రాని రాక. ఏరా
చెప్పక్క. ఆ డైమండ్ ఎక్కడుందో చెప్పాడా? లేదక్క, చెప్పలేదు వాడు. చాలా అడిగితే ఎందుకు చెప్తాడురా? 4 పీకు. 1 2 3 4. ఆ పీకడం కాదురా, డైమండ్ ఎక్కడుందో చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏంటి మూతికి ప్లాస్టర్ ఉంటే ఎట్లా చెప్తాడండి? ఎత్తి మీద కట్టబడి. ఆ విషయం నాకు తెలుసురా. ఆడు చెప్తే తీసేద్దామని చెప్పని వెయిట్ చేస్తా. ఓహో, డైమండ్ నోట్లో ఉందని చెప్పొచ్చు కదరా. ఏరా అడగొచ్చు కానీ 3 నుంచి చదువుతాను ఏదో చెప్పడే. ఈసారి ప్లాస్టర్ తీసాడు. ఓకే అక్క. నెక్స్ట్ కేసు ఏంటి? సీట్ డబ్బులు ఇవ్వట్లేదు అక్క. రే సేటు, అమ్మా ఏంటి 3 నెలల నుంచి దందా వేయట్లేదంట? అంటే మా ఆవిడకి 3వ నెల. నీకు పెళ్ళి ఎన్ని నెలలు అయిందిరా? 4 నెలలు అయింది. 1 నెల రోజులకే 3 నెలలు వస్తుంది వీడికి. ఎలాగొస్తుంది అక్క? ఆడినాడు. ఏరా మా అక్కకు పెళ్ళి 2 సంవత్సరాలు కడుపు ఎందుకు రాలేదు? నీకు గంటిస్తా, ఈ లోపు పైసలు తేకపోతే ఎలా ఉంటుందో తెలుసుగా. తమ్ముడు అర్థమైంది అక్క. కుట్సాలే. సారీ, గంట నువ్వే అన్నావని ఇచ్చా. చెప్పాను కదవే కిడ్నాప్ చేస్తా అని. అది ఏంటి కిడ్నాప్ ఏంటి? హలో హలో హలో, ఏమండి చెప్పండి. నేను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నానే. ఇండియా వచ్చేస్తారా? ఎస్. ఓకే అండి, ఎప్పుడు వస్తున్నారు? ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటా, ఎయిర్పోర్ట్ లో ఉన్నా. హాఫ్ అన్ అవరా? బాగా వచ్చానంటారా? హాఫ్ అన్ అవర్ లో ఇంట్లో ఉంటాడంట. హాఫ్ అన్ అవర్ స్కిట్ టైం సరిపోతుంది, బేరమ్మని చెప్పు. బావా త్వరగా వచ్చే స్కిట్ టైం అరగంట అయితే కుదరదు, త్వరగా రా. అన్నపూర్ణ బయట ఉన్నాను, 2 నిమిషాలు వచ్చేస్తా. ఓకే ఓకే. రేయ్, మా ఆయన 5 ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నాడు. ఇంటిలో ఎవడన్నా ఒక్క ముక్క మాట్లాడితే రేయ్ సెటప్ చేంజ్. రేయ్ మ్యూజిక్ ఏంట్రా, మా ఆయన వస్తున్నాడు. బావా కింద ఏం పడిపోయింది, ఎత్తుకుంటున్నా. అవును, మీ ఎక్క పడిపోయింది, ఎదుకున్నా. పైన ఉంది బా. I miss you. You know, like, oh shit. బా షీట్ గా బ్లడ్ ఏంటి? మీ సిస్టర్ ఎలా పడిపోయింది? తెలుసు కదా బా, అక్క చాలా సాఫ్ట్ అని. Oh my darling, please, sorry. Darling, లే. ఇంత సడన్ గా వచ్చేయండి, ఏమైనా గుడ్ న్యూసా? Yes. నేను తండ్రి కాబోతున్నాను. ఆడంటే ఎలా పడిపోయాడు? ఏంటి ఇలా? ఐమ్ జస్ట్ కిడింగ్ మా. నువ్వు లేకుండా ఎలా అవుతాను తండ్రి చెప్పు. నువ్వు లేకుండా అక్క అవగలవు తెలుసా? జోక్ చేసే బా. Ronnie, who's this? And he? Oh my God! ఏంటి ఖర్చులంచి అక్కడ? ఏంటి ఖర్చులంచి? ఆ కర్రలంచి అక్కడ? What is that? ఏం లేదండి, రేపు తమ్ముడి కాలేజ్ లోని ఏదో డ్రామా జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రిహార్సల్ చేసుకుంటారంటే ఇంటికి వచ్చారు. Oh, good to hear. డమ్మీ కత్తి డమ్మీ కర్ర అదంతా. What's the drama? బాగా బలుపున లేడీటాను పేద ప్రజల్ని హింసించి పీడించుకుంటున్నా అనమాట. Who's that girl? అక్క క్యారెక్టర్ వేస్తున్నది. What? సేటు, నీకు గంటిచ్చి గంటన్నర అయింది. What is this? Performance. What is this purpose of a little bit body language? Sinu telsa meeku Sinu, you know Sinu? Sinu? Yeah, performance with body language, with the actions, with you know. Get up, Sinu. Yeah. Same to you. Please do like this in any mannerism. Mix. You mean mannerism mix? Yes. రేయ్ సేటు, ఓవర్ యాక్షన్ ఓకే. రేయ్ సేటు, నీకు గంటిచ్చి గంటన్నర అయిందిరా. అమ్మ రాలేదు కదా. No, I don't like this. Why you don't like this? In
ఇన్వాల్వ్ అవ్వాలి నాన్న. వాట్ ఇస్ దిస్ బంగారం? అందుకే చెప్పాను వైలెన్స్ క్యారెక్టర్ ని సెట్ కావు, ఐ డూ అని చెప్పి. నో రే, నేను కూడా ఎలివేట్ అవ్వాలి, నేను కూడా గెటప్ వేస్తానంటే ఇచ్చాను దార్జుడికి. ఓకే సేమ్ ఓకే. ఏం రాసేటు, ఏం దందాలు చందాలు ఇస్తూనే ఉంటాయి. అర్థాల్సిన రియాక్షన్, వేర్ ఇస్ ద రియాక్షన్ మ్యాన్? వేర్ ఇస్ ద రియాక్షన్? అక్క బాగా చేస్తున్నా, ఆడ బాగా చేయట్లేదు. Are you sure? Get out. Get out from here. See. Watch me. Eyes now. Come here, baby. యా కమింగ్ మీ Yep. యూ Yes. పొడిచింగ్ Yep. Dummy kada. Come on, do this, huh? వచ్చాక బావ ఒకడే ఉన్నాడు మనకి. ఏం రాసే చూడు చూడు అలా భయపడి ముందుకు రా. Nonsense. Where you? ఏం రాసేటు. Oh my God! Please don't kill me. Why laughing, huh? Why laughing, huh? I'm doing serious. నేను serious చేస్తుంటే why laughing and నవ్వుతున్నావు? చాలా బాగా చేస్తారు సార్. చందా ఎక్కడుందో చెప్పురా. చూడు చూడు చూస్తున్నా. చెప్తా చెప్పు. ఏం చెప్పాలి సార్? చెప్పురా. You do. I'll go. You do. Okay. You do. You do. బావ ప్లీజ్, యూ డూ. ఏడబెట్టారా చందా? Wow, he's doing nice performance, huh? Hey, చాలా time అయిపోయింది. I'll tired. I'll change my dress here. Okay. You even ask me, huh? What is this? Who's he? ఇది న్యూ ఆడియన్ న్యూ గెటప్. Oh, అంటే మీరు చంపారా? ఇంకా చంపలేదు, ఇప్పుడు చంపేస్తాం. చంపాలి, క్యారెక్టర్ లో చంపాలన్నమాట ఇప్పుడు. చంపాలా? కొంచెం ముందుకెళ్ళు. ఏరా ఇన్ని రోజులు మా బాగుంటే Come on, follow me. I'm here. సమాజంలో మనుషులు చచ్చిపోవాలనుకో, సమాజంలో మనుషుల ముందు ఒక మనిషిని చంపితే సాటి మనుషులు ఊరుకుంటూ ఆగుతారనుకున్నావా? ఐఎమ్ హియర్. మీరు వాళ్ళ వైపు కాదండి, మాకు సపోర్ట్ చేయాలి. అది క్యారెక్టర్ జస్ట్ ప్రాక్టీస్ ఉస్సు అంతే. నో నేను హీరో ఇక్కడ. వాడు విలన్, మీరు విలన్స్ కదా. నువ్వు హీరోవా? Yes. ఎలా చంపుతావురా? I'll kill you, my boss. Yes. కిల్లొద్దండి అడిగి. ఏమవుతుంది? డమ్మీ కదా, డ్రామా కదా. డమ్మీ అందుకు వాడు బ్రతకాలి. Come on, drama. ఎలా చంపుతావు? కాలేజ్ స్క్రిప్ట్ ఇంతతో అయిపోయింది మాట. No. I'll continue it. I don't like this. ప్లీజ్ టికెట్ తాగేద్దామా ప్లీజ్. పని చేసావు బావా. నా తమ్ముడు చంపేస్తారు నువ్వు. సేమ్ ఎమోషన్. ఒక తమ్ముని చంపినప్పుడు ఒక అక్కకు రావాల్సిన ఎమోషన్ 100% క్యారీ. నిజంగా పోతే ఎమోషన్ వచ్చేది. వెరీ గుడ్. ఆ ఫీల్ తో రావాలి. ఇప్పుడు నన్ను తరమాలి నువ్వు. నేను పరిగెత్తుకుంటూ కమ్ ఆన్. నిన్ను నరికేస్తారు. డమ్మీ అన్నావు కదా. మమ్మీ మీద పెట్టండి, అంత నిజమే. డ్రామా అన్నావు కదా. నిజం చెప్తే కోమలకి వెళ్ళిపోతాను. డ్రామా అన్నా. షోరీలు అన్నావు కదా. రీల్ కాదండి, రియాలిటీ షో. అమ్మయ్య హిట్ అయిపోయింది.